అలాగే హోల్డ్ లో ఉండే అసలు ఒకసారి కేటీఆర్ చేసిన ట్వీట్ చూద్దాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై అయితే కేటీఆర్ స్పందించారు. పట్నం అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకి నిదర్శనం అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన నివాసం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో అందించేందుకు మా ప్రతినిధి సుజాత అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రసన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి ఇంటికి వస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. ఎందుకంటే ఉదయం అటు కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే కలెక్టర్ మీద దాడి ఘటనకి సురేష్కి 42 సార్లకు పైగానే కాల్ చేశారని అయితే ఇప్పటికే అటు కాంగ్రెస్ పూర్తి ఆధారాలు ఉన్నాయి, అటు పోలీసుల దగ్గర మొదటి నుంచి బీఆర్ఎస్ నాయకులే కావాలి అని దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కొద్దిసేపటి క్రితం అటు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏదైతే దాడికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, అదేవిధంగా కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అయితే చాలా క్లియర్గా పోలీసు సేకరించినటువంటి ఆధారాల్లో ఎవరైతే సురేష్ దాడి చేశారో కలెక్టర్ మీద, తను పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లకి పైగానే కాల్ మాట్లాడినట్టు ఆ కాల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆధారాలని సేకరించారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి తన కాల్ డేటాని కూడా 1 by 1 చాలా క్లియర్గా వాళ్ళు పరిశీలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులని అయితే మాత్రం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అంటే ఒక కలెక్టర్ ఏదైతే భూ సేకరణకి సంబంధించినటువంటి రైతుల అభిప్రాయాలను సేకరించడానికి వెళ్ళినటువంటి ఆ టైంలోనే దాడులు చేయడాన్ని పూర్తి స్థాయిలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఒక అధికారి మీద దాడి చేశారు అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయాలు వెలువలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ నాయకులు అంటే ఒక అధికారి మీద దాడి జరిగితే ఎందుకు వెనకేసుకొస్తున్నారు, బీఆర్ఎస్ నాయకుల హస్తం లేదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే, మరోవైపు పోలీసులు చాలా క్లియర్గా వాళ్ళు సేకరించినటువంటి ఆధారాల్లో అటు పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమందికి సంబంధించినటువంటి కాల్ డేటాని సేకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి, ఈ ఏదైతే దాడి జరిగిందో దాడికి సంబంధించి కూడా వాంటెడ్గానే దాడి చేసి కేవలము అటు కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం కోసమే ఇదంతా కూడా చేశారు అని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ జిల్లాకి సంబంధించినటువంటి నెట్వర్క్ని కట్ చేయడం, అదేవిధంగా ఎవరిని కూడా బయటికి అనుమతించకపోవడం, ఇంకా కూడా ఘర్షణ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి దాదాపు 50 మందికి పైగానే పోలీసులు విచారించారు. ఇందులో 16 మందిని కూడా రిమాండ్కి తరలించారు. కాబట్టి మరికొద్ది మందిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఒకవైపు కలెక్టర్ మీద దాడికి సంబంధించి చాలా క్లియర్గా బీఆర్ఎస్ వాళ్ళు చేశారు అని చెప్పేసి డీటెయిల్స్ ఆధారాలను సేకరించినప్పటికీ కూడా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం స్పందిస్తున్నారు. అంటే అధికారుల మీద దాడి చేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు అని మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఎవరికైనా సరే సమన్యాయం ఉంటుంది. ఏ అధికారి మీదైనా సరే ఎవరి మీదైనా సరే దాడులు జరగొద్దు. ఇలాంటి ఘర్షణలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కింద చట్టాల కింద వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేవలము ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి భూసేకరణ వివరాలకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం, మీటింగ్స్ని ఏర్పాటు చేయకుండానే సురేషే డైవర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సురేష్ దొరికిన తర్వాత మిగతా అందరి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసన్న. ఓకే సుజాత, థ్యాంక్ యూ.